పత్రికా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులను వాడుకొని నేడు నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ యొక్క కాలయాపన చేస్తూ వాళ్ళ పోస్టులు నింపుకుంటున్నారు, కానీ నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇచ్చి నింపే స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము దీన్ని నిరసనగా తెలియజేస్తూ రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగుల్ని నిల్చోపెట్టి గెలిపించుకునేందుకు నిరుద్యోగులందరూ కష్టపడాల్సిందిగా మేము నిరుద్యోగ సోదరులందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే, ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మనం ఎన్నికల బరిలో ఉండాలి. వాళ్ళ సీట్ లాక్కుంటే కానీ మన సీటు మనకి వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ రావాలంటే మన నిరుద్యోగులందరం కష్టపడాలని నిరుద్యోగ సోదరులకి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో 2,67,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినాం. కనీసం ఆ యొక్క నోటిఫికేషన్ పట్టుకొని ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను నింపవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క నిరుద్యోగాల ప్రాణ త్యాగాలతోనే ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ యొక్క నిరుద్యోగులతోనే ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడ్డది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి నీ యొక్క కబ్జాల మీద నీ యొక్క ఆలోచన ఉన్నది, కానీ ఈ నిరుద్యోగుల పక్షాన నువ్వు లేవు. ఈ యొక్క దొంగ ఏడుపులు ఏడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన బాధ్యత మన పైన ఉందని నిరుద్యోగ సోదరులందరూ కూడా పిలుపునిస్తున్నా. అదేవిధంగా ఈ రైతుల యొక్క సమస్యలు ఏదైతే యూరియా సమస్య ఉన్నదో, ఈ యొక్క యూరియా సమస్యను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎప్పుడో పోయిన సంవత్సరం డిసెంబర్లో కట్టవలసిన యొక్క మాకు యూరియా కావాలని ప్రభుత్వాన్ని కోరాలా, కానీ నేటి వరకు కూడా వాళ్ళు కోరకుండా ఈ యూరియా బాధితులుగా ఈ రైతుల్ని మరే అలా చేసి వారి ప్రాణాలు పోయేటట్టుగా చేస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం 10 మంది కొట్లాడుకొని వాళ్ళ ప్రాణాలు పోయిన సిచ్యువేషన్లో ఈరోజు ఈ యొక్క రైతుల్ని మలుస్తున్నారు. రైతుల రాజ్యం అన్నారు, కానీ రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి సరైన గుణపాఠం ఈ యొక్క రైతులు కూడా తెలియజేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబంలో ఉన్న నిరుద్యోగులు కూడా మీ పైన ఈసారి స్థానిక ఎన్నికల్లో వాళ్ళ ఓటు ప్రభావంతో మీ మెడలో వంచేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ గడప గడపకి వెళ్ళి ఆ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీ పైన ఏ విధంగా ప్రభావం చూపించాలో ఆ ప్రభావం చూపించేందుకు మేము పోరాడుతున్నాం. ఏదైతే విద్యార్థుల రాజకీయ పార్టీ నేడు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రాష్ట్ర ప్రజలకు అందాలని ఆలోచన కలిగి ప్రతిరోజు మన పరిస్థితులన్నింటినీ గమనించి, ప్రభుత్వ హాస్పిటల్ని గమనించి, ప్రైవేట్ హాస్పిటల్ని గమనించి ఎక్కడైతే విద్యా వైద్యం అవసరం ఉందో అక్కడ కల్పించాలని కోరినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఎన్నో విజ్ఞప్తులు చేసినాం, కానీ ఎటువంటి ఆలోచన కూడా ఈ యొక్క ఉచిత విద్య, ఉచిత వైద్యం పైన ప్రకటించట్లేదు. కాబట్టి మా యొక్క ఏదైతే ఉన్నదో గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నది ఏదైతే ఉన్నదో ఉచిత విద్య, ఉచిత వైద్యము నేడు ప్రజల్లో విస్తృతంగా ముందుకెళ్తుంది. ఆ యొక్క ఉచిత విద్యా వైద్యం కోసం మేము గతంలో ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తే నేడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వైద్య విధానంపై ఒక దొంగని, ఒక బ్రోకర్ని పురమాయిస్తుంది. ఆ పెద్ద బ్రోకర్ అయినటువంటి రేవంత్ రెడ్డి, చిన్న బ్రోకర్ అయినటువంటి మల్లన్న తీన్మార్ మల్లన్నని ప్రోత్సహించి విద్యా వైద్యంపై మేము ఈ యొక్క పార్టీని స్థాపిస్తున్నామని ఒక వ్యక్తిని, ఈ తీన్మార్ మల్లన్న అనే బ్రోకర్ని తయారు చేస్తుంది ఆ పెద్ద బ్రోకర్ అయినటువంటి రేవంత్ రెడ్డి. ఏదైతే ప్రజలకు మేము అందించాలనుకుంటున్నామో అది ప్రజలకు అందకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విజ్ఞత కలిగి మీ కొరకు మేమందరము ఎంతో విద్యావంతులమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని మా పోరాటం కొనసాగుతుంది. మీరు ఇవన్నీ గమనించి రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పన్నాగాలు పన్ని రాష్ట్ర ప్రజలకి ఉచిత విద్యా వైద్యం అందకుండా చేయాలనుకుంటున్నారు. అది మీరు గమనించి విద్యార్థుల రాజకీయ పార్టీని మీరు మీ యొక్క పొట్ట కడుపులో పెట్టుకొని నా పిల్లలు అనుకొని మీరు ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా విద్యా వైద్యం ఉచితంగా వచ్చేందుకు మీరు మా తోడుగా ఉండాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.